హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మెషిన్ లెర్నింగ్ అప్డేట్స్ కొరకు. ఈరోజు మనం మెయిన్లీ ఏంటంటే నెయి బేస్ క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ నెయి బేస్ క్లాసిఫికేషన్ మెథడ్ వచ్చేసి వన్ ఆఫ్ ద సూపర్వైజ్ లెర్నింగ్ టెక్నిక్ అనమాట మన మెషిన్ లెర్నింగ్లో. ఈ సూపర్వైజ్ లెర్నింగ్ టెక్నిక్ యూస్ చేసుకొని మనం ఏంటంటే ప్రిడిక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ మెయిన్లీ ప్రిడిక్షన్ ఏంటంటే ప్రాబిలిటీ బేస్ చేసుకొని మన ప్రిడిక్షన్ అనేది వస్తుంది. ఏ వేరియబుల్ యొక్క ప్రాబిలిటీ హైయెస్ట్ ఉంటుందో అది మనం టార్గెట్ వేరియబుల్గా ప్రిడిక్టర్గా మనం చూస్ చేస్తాము. ఈ నెయి బేస్ క్లాసిఫికేషన్ వచ్చి టెక్నిక్ వచ్చేసి వెరీ ఫాస్టెస్ట్ క్లాసిఫికేషన్ టెక్నిక్ అనమాట. కంపేర్ టు ఆల్ అదర్ టెక్నిక్స్తో మనం పోలిస్తే ఇది వెరీ ఫాస్టెస్ట్ టెక్నిక్ అనమాట. ఓకే, ఈ టెక్నిక్ ఏంటంటే మెయిన్లీ రియల్ టైంలో మనం యూస్ చేస్తాము. టెక్స్ట్ క్లాసిఫికేషన్ ఎన్ఎల్పిలో మనం మెయిన్లీ ఈ నెయి బేస్ క్లాసిఫికేషన్ టెక్నిక్స్ అనేవి యూస్ చేస్తాము. నెక్స్ట్ ఈ నేమింగ్ అనేది ఎలా ఫామ్ అయింది చూద్దాం. నెయి బేస్ అనమాట. ఈ టూ టర్మ్స్ నుంచి ఈ నేమ్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ మనం బేస్ గురించి డిస్కస్ చేద్దాం. బేస్ ఏంటి అంటే బేస్ థియరం నుంచి ఈ నేమింగ్ అనేది తీసుకున్నాము. ఈ బేస్ థియరం వచ్చేసి ఏంటంటే కండిషనల్ ప్రాబిలిటీ నుంచి డిరైవ్ అయిందనమాట. ఫస్ట్ మన కండిషనల్ ప్రాబిలిటీ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ వచ్చేసి ఈ వైట్ ఏరియా, ప్రాబిలిటీ ఆఫ్ బి వచ్చేసి గ్రే ఏరియా అనమాట. రెండు ఇంటర్సెక్షన్ అయిన ఏరియా వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఈ విధంగా మనం కండిషనల్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ మిడిల్ ఏరియా ప్రాబిలిటీ ఆఫ్ బి, కంప్లీట్ ప్రాబిలిటీ ఆఫ్ బి వచ్చేసి నాకు ఈక్వేషన్ 1 వచ్చింది. అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కంప్లీట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఓకే, ఈ విధంగా నాకు ఈక్వేషన్ 2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నాకు బేస్ థియరం రావాలంటే ఈ రెండింటిని జస్ట్ సింప్లిఫై చేస్తున్నాను అనమాట. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, నేను ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నాకు కావాలంటే ప్రాబిలిటీ ఆఫ్ బిని ఇటు పంపిస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి మల్టిప్లై ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ బి, ఇది నేను న్యూమరేటర్గా నేను రీప్లేస్ చేస్తాను అనమాట. ఈ విధంగా నాకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి, బి గివెన్ ఏ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి మల్టిప్లై ప్రాబిలిటీ ఆఫ్ బి డివైడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఈ విధంగా మనకి బేస్ థియరం అనేది ఫామ్ అయింది. ఓకే, మనం ఈ మెషిన్ లెర్నింగ్ టర్మ్స్లో ఏంటంటే ఎక్స్ అండ్ వైగా మనం ట్రీట్ చేస్తాం కాబట్టి ఏని నేను ఎక్స్గా డినోట్ చేశాను, బిని నేను వైగా డినోట్ చేశాను అనమాట. ఈ విధంగా నేను మెషిన్ లెర్నింగ్ టర్మ్స్లో నేను ఈ బేస్ థియరం నేను రిప్రజెంట్ చేస్తాను అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ వై గివెన్ ఎక్స్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ వై మల్టిప్లై ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ వై డివైడ్ బై ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్. ఇది నాకు బేస్ థియరం అనమాట. ఓకే, ఇది నాకు ట్రైనింగ్ డేటా వచ్చేసి ఎక్స్ డివైడ్ బై వై, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ వై వచ్చేసి నా ట్రైనింగ్ డేటా. ఇది నా ప్రిడిక్షన్ డేటా ఆర్ న్యూ డేటా, టెస్ట్ డేటా ఆర్ న్యూ డేటా. ఓకే, ఇది నేను ఈ విధంగా నేను డినోట్ చేసుకున్నాను మెషిన్ లెర్నింగ్ టర్మ్స్లో. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటే నాకు బేస్ థియరం వచ్చేసి ఇలా ఉంటుంది. అదేవిధంగా నాకు మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఎక్స్ వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్, వై వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి నాకు మెనీ ఉండొచ్చు లైక్ x1 x2 x3 అండ్ సో ఆన్. బట్ డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంటుంది. ఈ విధంగా నేను నా ఈక్వేషన్ని ఎక్స్పాండ్ చేస్తే నా బేస్ థియరంని ప్రాబిలిటీ ఆఫ్ క్లాస్ y ఈక్వల్ టు k అనుకుంటున్నాను డివైడ్ బై x1 x2 x3 అండ్ సో ఆన్. ఓకే, ఈ ఎక్స్ ప్లేస్లో నేను x1 x2 x3 అండ్ సో ఆన్, వై ప్లేస్లో k అనుకున్నాను అనమాట. ఓకే, ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ x1, ఈ x నేను ఏం చేస్తాను అంటే x1 x2 x3 అండ్ సో ఆన్ అనుకుంటాను. అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ x1 ఇన్ గివెన్ క్లాస్ y ఈక్వల్ టు k, అదేవిధంగా ప్రాబిలిటీ ఆఫ్ x2 గివెన్ క్లాస్ y ఈక్వల్ టు k మల్టిప్లై ప్రాబిలిటీ ఆఫ్ xn y ఈక్వల్ టు k. ఓకే, ఈ విధంగా నేను ప్రాబిలిటీ ఆఫ్ x గివెన్ వైని నేను ఎక్స్పాండ్ చేసుకున్నాను అనమాట మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి. మల్టిప్లై ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు k అనుకున్నాను కాబట్టి ఇది అనుకున్నాను. ప్రాబిలిటీ ఆఫ్ x1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x2 అండ్ సో ఆన్. ప్రాబిలిటీ ఆఫ్ xని నేను ఈ విధంగా మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఈ విధంగా నేను ఏంటంటే నా ఈక్వేషన్ అనేది ఎక్స్పాండ్ అయింది మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి. ఓకే, ఈ లెఫ్ట్ టర్మ్ వచ్చేసి ఏంటంటే మన పోస్టీరియర్ ప్రాబిలిటీ అంటాం. ఎందుకంటే ఇది నాకు టార్గెట్ డేటా, ప్రిడిక్షన్ డేటా కాబట్టి నేను పోస్టీరియర్ ప్రాబిలిటీగా నేను ఐడెంటిఫై చేశాను అనమాట మన మెషిన్ లెర్నింగ్ టర్మ్స్లో. అదేవిధంగా ఈ న్యూమరేటర్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గివెన్ వై అనేది నన్ను ప్రాబిలిటీ ఆఫ్ లైక్లీహుడ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ x1 గివెన్ క్లాస్ y ఈక్వల్ టు k, ప్రాబిలిటీ ఆఫ్ x2 ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ లైక్లీహుడ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం అనమాట. ఇది ప్రేయర్ ప్రాబిలిటీ అండి. ప్రాబిలిటీ ఆఫ్ y ఈక్వల్ టు k అనేది ఏంటంటే ప్రేయర్ ప్రాబిలిటీ, అంటే టార్గెట్ క్లాస్ కాబట్టి ఇది మనం ప్రేయర్ ప్రాబిలిటీగా చూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డినామినేటర్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ x1 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x2 అండ్ సో ఆన్. ప్రాబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ ప్రాబిలిటీ ఆఫ్ మార్జినల్ ప్రాబిలిటీ అనేసి అంటాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనకి పోస్టీరియర్ ప్రాబిలిటీ, ఇది లైక్లీహుడ్ ప్రాబిలిటీ, ఇది వచ్చేసి ప్రేయర్ ప్రాబిలిటీ,
ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్. ఈ విధంగా ఏంటంటే మనం బేస్ థియరంలో మనం చూస్ చేసుకున్నాం అనమాట. ఓకే, మనకి ఇక్కడ మెయిన్లీ మనం ఇది డిస్కస్ చేయాలి. నెయ్ బేస్ అల్గారిథం అజ్యూమ్స్ ఆల్ ఫీచర్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈచ్ అదర్. ఇది మెయిన్లీ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మన నేమింగ్లో వచ్చేసి నెయ్ బేస్, మనకు బేస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, బేస్ థియరం నుంచి ఈ నేమింగ్ అనేది తీసుకుంది. నెయ్ ఏంటంటే ఆల్ ఫీచర్స్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ ఉంటే, ఇక్కడ మనం చూసామండి x1 x2 x3 ఆల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ ఈచ్ అదర్ ఉంటే మనం నేవీగా మనం ఐడెంటిఫై చేసాం అనమాట. అందుకోసం మనకి ఇక్కడ నేవీ బేస్ అనేసి వచ్చిందనమాట. ఈ ఆల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను x1 ఇంక్రీజ్ చేస్తే x2 అనేది ఏం ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట. అందుకోసం దీన్ని నేవీగా మనం చూసేసుకున్నాం. ఈ విధంగా మన నేవ్ బేస్ క్లాసిఫికేషన్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఒక కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఎలా మనము పోస్టీరియర్ ప్రాబిలిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. నాకు ఇక్కడ ఒక డేటా సెట్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కేటగోరియల్ డేటా సెట్. ఓకే, ఇక్కడ చూస్తే 4 ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక టార్గెట్ వేరియబుల్ ఉందన్నమాట. x1 x2 x3 x4 అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండీ ఉంది. అదే టార్గెట్ డేటా వచ్చేసి ప్లే టెన్నిస్ ఉందన్నమాట. ఓకే, ఈ డేటాని యూజ్ చేసుకుని ఏంటంటే ఫస్ట్ మన నార్మల్గా ఈ నెయిబ్ బేస్ క్లాసిఫికేషన్లో బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే లైక్లీహుడ్ టేబుల్ అనేది డెరైవ్ చేస్తాం అనమాట ఫ్రీక్వెన్సీ టేబుల్ నుంచి. వన్స్ మనకి లైక్లీహుడ్ టేబుల్ వస్తే మనకి ఈజీగా పోస్టీరియర్ ప్రాబిలిటీ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ప్రిడిక్షన్ డేటా కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లుక్ రెయినీ ఉంది, టెంపరేచర్ కూల్ ఉంది, నెక్స్ట్ హ్యూమిడిటీ హై ఉంది, విండీ ట్రూ ఉంది. నేను పర్టికులర్గా నేను ప్లే చేస్తాను లేదా అనేది కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈజీగా మనకి లైక్లీహుడ్ టేబుల్ ఉంటే మనం ఈజీగా మన ప్రిడిక్షన్ అనేది కూడా ఈజీగా చేయొచ్చు బేస్ థియరం యూజ్ చేసుకొని. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. ఇండిపెండెంట్ వేరియబుల్స్ వర్సెస్ టార్గెట్ వేరియబుల్కి మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అవుట్లుక్ వర్సెస్ ప్లే టెన్నిస్. ఓకే, ఇది నాకు ఈ 2 వేరియబుల్స్కి మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అవుట్లుక్ వర్సెస్ ప్లే టెన్నిస్. ఓకే, నాకు అవుట్లుక్లో మనకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? సన్నీ, రెయినీ, ఓవర్కాస్ట్. సన్నీ, ఓవర్కాస్ట్, రెయినీ, నాకు ఈ 3 టర్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ చూడండి, నాకు వర్సెస్ ప్లే టెన్నిస్ ఎన్ని ఉన్నాయి? నాకు 3 ఎస్ ఉన్నాయి, 2 నో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా నేను ఇక్కడ ఫ్రీక్వెన్సీ టేబుల్ వేసుకున్నాను. ఎన్ని ఎస్ ఉన్నాయి, ఎన్ని నో ఉన్నాయి. అదేవిధంగా ఓవర్కాస్ట్ ఎన్ని ఎస్ ఉన్నాయి, ఎన్ని నో ఉన్నాయి. రెయినీ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎస్ ఉన్నాయి, ఎన్ని నో ఉన్నాయి ఇక్కడ వేసుకున్నాను అనమాట. అదేవిధంగా టెంపరేచర్ వర్సెస్ ప్లే టెన్నిస్. టెంపరేచర్లో హాట్, మైల్డ్ అండ్ కూల్ ఉన్నాయి. హాట్ వచ్చేసి ఎన్ని ఎస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ప్లే టెన్నిస్. ఓకే, టెంపరేచర్ వర్సెస్ ప్లే టెన్నిస్కి నేను ఇక్కడ టేబుల్ వేసాను. ఎన్ని హాట్ ఉన్నాయి? 2 హాట్ వచ్చేసి 2s ఉన్నాయి, 2 నో ఉన్నాయి. మైల్డ్ వచ్చేసి 4s, 2 నో ఉన్నాయి అనమాట. అదే కూల్ వచ్చేసి 3s, 1 నో ఉంది. అదేవిధంగా హ్యూమిడిటీ వర్సెస్ ప్లే టెన్నిస్ క్యాలిక్యులేట్ చేస్తే హై వచ్చేసి 3s ఉన్నాయి, 2 నో ఉన్నాయి. నార్మల్ వచ్చేసి 6s, 1 నో ఉందన్నమాట. అదేవిధంగా విండీ వర్సెస్ ప్లే టెన్నిస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ రెండింటికి మనకి విండీ వర్సెస్ ప్లే టెన్నిస్ ఫాల్స్ వచ్చేసి 6s ఉన్నాయి, 2 నో ఉన్నాయి. అదేవిధంగా ట్రూ వచ్చేసి 3s ఉన్నాయి, 3 నో ఉన్నాయి అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది ఫామ్ చేసాము. ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ నుంచి మనం లైక్లీహుడ్ టేబుల్ ఎలా ఫామ్ చేస్తున్నాం ఇప్పుడు చూద్దాము. అవుట్లుక్ వర్సెస్ ప్లే టెన్నిస్ సేమ్. నెక్స్ట్ సన్నీ, ఓవర్కాస్ట్, రైనీ. ఓకే, ఇక్కడ మనం ఏముందంటే ఆల్రెడీ 3, 4, 2 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి న్యూమరేటర్ 3, 4, 2 ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా న్యూమరేటర్ 2, 0, 3 ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేస్తే ఏమొస్తుంది? మనకి 9 వస్తుంది. 4, 3, 7, 8, 9, ఇది 5 వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా నేను ఇక్కడ 9, 5 వేసుకున్నాను అనమాట ఇక్కడ కింద. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 9ని డివైడ్ బై ఆల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నాకు ఎన్ని ఎస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ఇక్కడ 3s ఉన్నాయి, టోటల్ 9s ఉన్నాయి కాబట్టి 3 డివైడ్ బై 9, 4 డివైడ్ బై 9, 2 డివైడ్ బై 9 వేయాలి అనమాట. ఈ విధంగా మనం లైక్లీహుడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఎస్కి. అదేవిధంగా నోకి నాకు అన్ని నోస్ ఎన్ని ఉన్నాయి? 5 నోస్ ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ 5 నోస్ 2 నోస్ వచ్చేసి సన్నీకి ఉన్నాయి కాబట్టి 2 డివైడ్ బై 5, 0 డివైడ్ బై 5, 3 డివైడ్ బై 5. ఈ విధంగా మనం నోక్ కూడా క్యాలిక్యులేట్ చేసాం అనమాట. ఓకే, నాకు ఈ 2 కాలమ్స్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది. నాకు థర్డ్ కాలం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు సన్నీ ఎన్ని ఎస్ ఎన్ని నో ఉన్నాయి? నాకు టోటల్గా 5 సన్నీ ఉన్నాయి కాబట్టి 5 డివైడ్ బై 14. టోటల్గా 4 సన్నీ ఇక్కడ జస్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 5 సన్నీ, ఇక్కడ 4 ఓవర్కాస్ట్, 5 రైనీ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా నేను ఏంటంటే ఈ అన్నిటిని ఈ విధంగా చేశాను అనమాట. ఈ విధంగా 5 డివైడ్ బై 14. అవుట్ ఆఫ్ 14లో మనకి 5 సన్నీ ఉన్నాయి అనమాట. అవుట్ ఆఫ్ 14లో 4 ఓవర్కాస్ట్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 14లో 5 రైనీ ఉందన్నమాట. ఈ విధంగా నేను ఈ కాలంలో ఉన్న ప్రాబిలిటీస్ నేను క్యాలిక్యులేట్ చేశాను.
ఓకే, ఈ విధంగా వన్స్ నేను ఈ లైక్లీహుడ్ టేబుల్ నేను వచ్చేసి అవుట్లుక్ వర్సెస్ ప్లేట్ అనేది క్యాలిక్యులేట్ చేశాను. అదేవిధంగా అవుట్లుక్ వర్సెస్ ఇక్కడ వచ్చేసి టెంపరేచర్, సారీ, ఓకే, ఇది టెంపరేచర్, ఇది హ్యూమిడిటీ, ఇది విండి. ఓకే, ఈ విధంగా ఏంటంటే అన్నిటికి నేను లైక్లీహుడ్ టేబుల్ అనేది క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే పోస్టీరియర్ ప్రాబిలిటీ ఆఫ్ వై డివైడ్ బై ఎక్స్, ప్రాబిలిటీ ఆఫ్ వై గివెన్ ఎక్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ గివెన్ వై గివెన్ సన్నీ. ఓకే, నేను దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ గివెన్ ఎస్. ఓకే, ఇక్కడ మనకి రెడ్ వచ్చేసి 3/9, డైరెక్ట్గా 3/9 వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అనేది ఏముంది, ఎస్ అనేది ఎన్ని ఉన్నాయి అంటే మనకు 9 ఎస్ ఉన్నాయి కాబట్టి 9/14 వేసుకున్నాను అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ నథింగ్ బట్ 9/14. ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, ఈ గ్రీన్ ఏరియా 5/14. ఈ విధంగా నేను పోస్టీరియర్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తే నాకు 0.6 వచ్చిందనమాట. ఓకే, అదేవిధంగా నేను నోకి క్యాలిక్యులేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ అనేది ఎస్ ఉందనుకోండి, సన్నీ ఉంటే మనకి ఏంటంటే విల్లింగ్ టు ప్లే అనమాట. ఇక్కడ 0.6 హైయెస్ట్ ప్రాబిలిటీ వచ్చింది కాబట్టి. అదేవిధంగా నో వర్సెస్ సన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. నాకు వై వచ్చేసి నో, ఎక్స్ వచ్చేసి సన్నీ. ప్రాబిలిటీ ఆఫ్ సన్నీ డివైడ్ బై నో వచ్చేసి ఎంత ఉంది, 2/5 ఉంది. ఈ 2/5 ఇక్కడ వేసాను నోకి కాబట్టి, నోకి ఈ టేబుల్ ఇది ఇక్కడ వేసేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ నో 5/14 ఉంది కాబట్టి నో ఎన్ని ఉన్నాయి 5, డివైడ్ బై అవుట్ ఆఫ్ 14 వచ్చేసి 5 ఉన్నాయి కాబట్టి 5/14. నెక్స్ట్ పి ఆఫ్ సన్నీ మనకు ఆల్రెడీ సన్నీ క్యాలిక్యులేట్ చేసాం 5/14 ఈ గ్రీన్ది. ఇప్పుడు నేను సిమిలర్ వే నేను క్యాలిక్యులేట్ చేశాను, నో వర్సెస్ సన్నీకి 0.4 వచ్చింది. అదే ఎస్ వర్సెస్ సన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 0.6 వచ్చేసింది. అప్పుడు నేను ఏంటంటే హైయెస్ట్ ప్రాబిలిటీ ఉంది కాబట్టి ఇది నేను టార్గెట్, ఇది నేను ప్రిడిక్షన్గా యూస్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఎస్ మనం విల్లింగ్ టు ప్లే అనమాట. సన్నీగా ఉంటే మనం ఏంటంటే మనం ప్లే చేస్తాము. అదేవిధంగా నేను నాకు అవుట్లుక్ రైనీ ఉంది, నెక్స్ట్ టెంపరేచర్ కూల్ ఉంది, హ్యూమిడిటీ హై ఉంది, విండీ ట్రూ ఉంది. నేను ఈ డేటా నాకు 4 ఇండిపెండెంట్ వేరియబుల్స్ యొక్క ప్రిడిక్షన్ చేయాలి, నేను విల్లింగ్ టు ప్లే ఆర్ నాట్. ఇక్కడ నేను ఏంటంటే నేను ప్లే చేయాలా లేదా వచ్చేసి నేను ఐడెంటిఫై చేయాలి. నాకు ఆల్రెడీ లైక్లీహుడ్ టేబుల్ ఉంది కాబట్టి నేను ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ డివైడ్ బై ఎక్స్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ రైనీ డివైడ్ బై ఎస్ అంటే 2/9. ఇక్కడ ఏంటంటే మనము రైనీకి చూడాలన్నమాట. రైనీకి ఎంత ఉంది, 2/9 ఉంది ఎస్ కాబట్టి. అలాగే కూల్కి చూడాలి, 3/9. అలాగే ఇంకేం చూడాలి, 3/9 వచ్చింది. నెక్స్ట్ హైకి చూడాలి, 3/9 వచ్చింది, ఇక్కడ కూడా 3/9. నెక్స్ట్ ట్రూకి చూడాలి, ట్రూ డివైడ్ బై ఎస్ వచ్చేసి ఏముంది, ఎస్ వచ్చేసి 3/9. ఓకే, ఈ అన్నిటిని మల్టిప్లై చేస్తే నాకు ఇది వచ్చిందనమాట. ఓకే, అదేవిధంగా నో వర్సెస్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే పి రైనీ డివైడ్ బై నో. అదేవిధంగా ప్యారల్గా మనం రైనీకి తీసుకోవాలి 3/5, ఫస్ట్ వన్ కరెక్ట్. అండ్ కూల్కి తీసుకోవాలి, కూల్కి ఏంటంటే 1/5 వచ్చింది. ఓకే, ఈ బ్లూ ఏరియా అనమాట. నెక్స్ట్ అదేవిధంగా హై వర్సెస్ నో కాబట్టి 4/5 వేసాము. ఓకే, ఇక్కడ 4/5. నెక్స్ట్ పి ట్రూ వర్సెస్ నో, ఇది ఈ గ్రీన్ ఏరియా అనేది వేసాం అనమాట. అప్పుడు 3/5 వచ్చింది. లాస్ట్ పి ఆఫ్ నో వచ్చేసి ఎంత వచ్చింది, ఆల్వేస్ మనకి ఆల్రెడీ తెలుసు, నో వచ్చేసి ఆల్రెడీ 5/14. ఈ 5/14 వేసాను. ఇక్కడ కూడా మనకి 9/14. ఎస్ ఎంత ఉంది మనకి, ఎస్ వచ్చేసి 9/14, నో వచ్చేసి 5/14 అన్నిటికీ. ఓకే, అందుకోసం లాస్ట్ టర్మ్ వచ్చేసి ఇక్కడ 9/14, 5/14 నేను క్యాలిక్యులేట్ చేస్తే 0.00529. ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తే 0.020. ఓకే, 0.02057 వచ్చింది. ఇప్పుడు నేను జస్ట్ యావరేజింగ్ చేస్తే ఆల్వేస్ నాకు డినామినేటర్ కాన్స్టెంట్ కాబట్టి మనకి క్యాన్సిల్ అయిపోతుంది. అందుకోసం నేను ఓన్లీ న్యూమరేటర్ క్యాలిక్యులేట్ చేశాను రెండింటికి, ఎస్కి వర్సెస్ నోకి. నాకు ఆల్వేస్ నేను ఏంటంటే యావరేజింగ్ చేస్తే ఇది డివైడ్ బై ఇది ప్లస్ ఇది, నెక్స్ట్ ఇది డివైడెడ్ బై ఇది ప్లస్ ఇది చేస్తే నాకు 0.2 వచ్చిందనమాట. అంటే ఇది వచ్చేసి 0.8 వచ్చింది కాబట్టి మనం 0.8 ప్రాబిలిటీ హైయెస్ట్ ఉంది కాబట్టి మనం ప్లే చేయమన్నమాట. ఇక్కడ చూడండి రైనీ పడుతుంది అవుట్లుక్లో, కూల్గా ఉంది, హ్యూమిడిటీ హై ఉంది. ఈ టైంలో మనం ఏంటంటే మనం ప్లే చేయమన్నమాట, ఎందుకంటే ప్రాబిలిటీ వచ్చేసి హైయెస్ట్ ఉంది కాబట్టి నోకి మనం అనేది ప్లే అనేది చేయమన్నమాట. ఓకే, ఈ విధంగా మనం వచ్చేసి ఈ బేస్ థియరం యూస్ చేసుకొని మనం ఈ విధంగా ఫ్రీక్వెన్సీ టేబుల్ క్యాలిక్యులేట్ చేసుకొని, ఫ్రీక్వెన్సీ నుంచి లైక్లీహుడ్ క్యాలిక్యులేట్ చేసుకొని, ఇక్కడ నుంచి పోస్టీరియర్ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ప్రిడిక్షన్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ నైవ్ బేస్ క్లాసిఫికేషన్ అనేది మనం వెరీ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంటిన్యూస్గా డేటా, ఇప్పుడు మనం కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ చూసాం, అదేవిధంగా కంటిన్యూస్ డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు
ఈ ఇక్కడ మనకు టార్గెట్ డేటా వచ్చేసి మనకి కంటిన్యూస్గా ఉందనుకోండి, ఈ టైంలో మనం ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ వచ్చేసి కంటిన్యూస్గా ఉంటే మనం కంటిన్యూస్ని ఫస్ట్ ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేయడం కోసం మనం ఇక్కడ మీన్ అండ్ స్టాండర్డ్ ఈ టూ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డేటా సెట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కంటిన్యూస్ హ్యూమిడిటీ వచ్చేసి ఇన్ని శాంపిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ నో వచ్చేసి ఇన్ని శాంపిల్స్ ఉన్నాయి, విల్లింగ్ టు ప్లే గోల్ ఫార్ నాట్. ఓకే, నాకు ఈ హ్యూమిడిటీ శాంపిల్స్ ఇన్ని ఉన్నాయి, నో శాంపిల్స్ ఇన్ని ఉన్నాయి అనమాట. వీటికి నేను మీన్ క్యాలిక్యులేట్ చేశాను, అదేవిధంగా ఈ నోకి కూడా మీన్ క్యాలిక్యులేట్ చేశాను, అదేవిధంగా ఎస్కి నేను స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేట్ చేశాను, నోకి స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేట్ చేశాను అనమాట. ఓకే, ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మీన్ క్యాలిక్యులేట్ చేశాను, స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేట్ చేశాను అనమాట ఈ టూ డేటాకి, ఎస్కి నోకి. అదేవిధంగా హ్యూమిడిటీ 74 ఉంటే మనకి ప్లే ఎస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అదేవిధంగా హ్యూమిడిటీ 74 ప్లేన్ నో క్యాలిక్యులేట్ చేస్తాను, ఎస్ క్యాలిక్యులేట్ చేస్తాను అనమాట. ఏది మనకి హైయెస్ట్ ప్రాబిలిటీ ఇది ఉంది కాబట్టి మనకి ఎస్ అనమాట, హ్యూమిడిటీ మనకి మన ప్లే అనేది ఎస్ అవుతుంది అనమాట ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే. ఓకే, ఈ ఫస్ట్ మనం ఏంటంటే మనం ఇక్కడ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వచ్చేసి ఇదనమాట. ప్రాబిలిటీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డిఫైన్డ్ బై ద టూ పారామీటర్స్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్. ఇక్కడ ఏంటంటే ఇది స్టాండర్డ్ డివియేషన్, ఇక్కడ వచ్చేసి ఇది మీన్. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీకి కన్వర్ట్ చేస్తాం అనమాట. నార్మల్గా ఉన్న కేటగోరియల్ కంటిన్యూస్ డేటాని కేటగోరీ నార్మల్గా ఫ్రీక్వెన్సీ టేబుల్గా మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ నుంచి ఈజీగా మనం ఆల్రెడీ ఈ నైబేస్ క్లాసిఫికేషన్ యూజ్ చేసి ఆల్రెడీ డిరైవ్ చేయడం మనకు తెలుసు. ఫస్ట్ ఈ కంటిన్యూస్ డేటా ఉంటే మనం ఈ విధంగా మనం అనేది కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం ప్రీవియస్ సెషన్లో. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఈ ఎగ్జాంపుల్ యూస్ చేసుకుని మనం ఒక డేటా సెట్ని ఒక ట్రైన్ చేద్దాం అండ్ టెస్ట్ చేద్దాం. నైబేస్ క్లాసిఫికేషన్ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం ట్రైన్ అండ్ టెస్ట్ చేద్దాము. ఓకే, ఈ యొక్క డేటా 83 డేటా సెట్ తీసుకున్నాను, 83 రోస్ అండ్ 4 కాలమ్స్. నేను ఇక్కడ x1 x2 x3 వచ్చేసి ఏజ్ నెంబర్ స్టార్ట్ అంటే కైఫోసిస్ అనేది ఉందా లేదా, నా టార్గెట్ వేరియబుల్ వచ్చేసి ప్రజెంట్ ఆర్ ఆప్సెట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ క్లాసిఫికేషన్ టెక్నిక్ అనేది అప్లై చేయొచ్చు అనమాట, నైబేస్ క్లాసిఫికేషన్ టెక్నిక్. నేను ఇక్కడ 4 టర్మ్స్గా నేను డివైడ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ y కాలమ్ని నేను ఫస్ట్ ఏంటంటే ఈ కంప్లీట్ 81 డేటా సెట్ ఉంది కదా, 81 రోస్ ఉన్నాయి కాబట్టి నేను 70% 30% టెస్ట్గా యూస్ చేసుకుంటున్నాను, 70% వచ్చేసి ట్రైన్గా యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా నేను డివైడ్ చేసుకున్నాను అనమాట. 56 వర్సెస్ నెక్స్ట్ రిమైనింగ్ డేటాని టెస్ట్గా యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వై కాలం కాబట్టి వై ట్రైన్, ఇది వై టెస్ట్ డేటా కాబట్టి వై టెస్ట్గా నేను చూస్ చేసుకున్నాను. ఇది ఎక్స్ కాలం కాబట్టి ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్గా నేను 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇది ట్రైన్ సెట్గా ఈ 2 ట్రైన్ ఎక్స్ ట్రైన్ వైట్ ట్రైన్, నెక్స్ట్ ఎక్స్ టెస్ట్ వైట్ టెస్ట్. ఓకే, ఈ విధంగా 4 టైమ్స్గా డివైడ్ చేశాను. నేను మోడల్ని ట్రైన్ చేయాలంటే ఈ ఎక్స్ ట్రైన్ వైట్ ట్రైన్ నేను పాస్ చేస్తే మోడల్ అనేది ట్రైన్ అయిపోతుంది. నెక్స్ట్ నేను టెస్ట్ చేయాలంటే ఈ ఎక్స్ టెస్ట్ని పాస్ చేస్తే మనకు వై ప్రిడిక్షన్ అనేది వస్తుంది. ఈ వై టెస్ట్ వై ప్రిడిక్షన్ యూస్ చేసుకొని మనం యాక్యురసీ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. మన ఒక మోడల్ అనేది ఎంత యాక్యురసీగా పర్ఫామ్ చేస్తుందో మనం చూడొచ్చు. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ జూపిటర్ ల్యాబ్లోకి వెళ్ళేసి మనం నెయిబేస్ అల్గారిథం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ, నేను ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను పాండాస్, నా అలియాస్ నేమ్ పీడీ. నేను ఇది యూస్ చేసుకుని ఏంటంటే మన ఎక్సెల్ షీట్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట, కంప్లీట్ డేటా సెట్ని యాక్సెస్ చేయొచ్చు. మన ఈ డేటా సెట్ ఈక్వల్ టు పీడీ నాకు అలియాస్ నేమ్ డాట్ రీడ్ సిఎస్వి నా మెథడ్. నెక్స్ట్ నా సిఎస్వి వచ్చేసి కైఫోసిస్ సిఎస్వి. ఓకే, ఈ సిఎస్వి నేను యాక్సెస్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ డాట్ హెడ్ డేటా సెట్ డాట్ హెడ్ అని డిస్ప్లే చేస్తే ఫస్ట్ 5 రికార్డ్స్ డిస్ప్లే అవుతుంది అనమాట. కైఫోసిస్, నెక్స్ట్ ఏజ్ నెంబర్ స్టార్ట్ ఆబ్సెంట్ ప్రజెంట్ కదా. ఓకే, ఈ డేటాని ఆబ్సెంట్ ప్రజెంట్ సేమ్ డేటాని నేను ఇక్కడ రీడ్ చేశాను అనమాట. సేమ్ 81 డేటా సెట్ ఉంది కదా, ఈ 81 డేటా సెట్ని నేను రీడ్ చేశాను అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూస్తే ఈ కంప్లీట్ 81 డేటా సెట్ని నేను ఇక్కడ రీడ్ చేసుకున్నాను. ఫస్ట్ నేను హెడ్ డిస్ప్లే చేస్తే ఫస్ట్ 5 రికార్డ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్ ఏంటో డిఫైన్ చేస్తాను, వై ఏంటో డిఫైన్ చేస్తాను. ఎక్స్లో ఏంటంటే ఈ కైఫోసిస్ డ్రాప్ చేసి అన్నిటిని ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ కాలంలో ఏంటంటే ఈ కైఫోసిస్ను ఈ ఏజ్ నెంబర్ స్టార్ట్ నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఇది నేను వై. నేను ఇది డ్రాప్ చేస్తే ఈ రిమైనింగ్ ఈ 3 కాలమ్స్ని నేను ఎక్స్గా ట్రీట్ చేసుకున్నాను, ఇది వై కాలంగా నేను ట్రీట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా నేను డేటా ప్రీ ప్రాసెసింగ్లో నేను మెన్షన్ చేశాను. ఎక్స్ వచ్చేసి నేను ఇక్కడ ప్రింట్ ఎక్స్ నేను ప్రింట్ చేశాను, ఏజ్ నెంబర్ స్టార్ట్ అనేది ప్రింట్ అయింది.
అదేవిధంగా వైలో ఏంటంటే కైఫోసిస్ ఆబ్సెంటా ప్రజెంటా. ఇక్కడ మీరు చూస్తే ఇది వై అనమాట. వైలో ఏమున్నాయంటే ఓన్లీ ఆబ్సెంట్ ఆర్ ప్రజెంట్ ఉంది. ఈ విధంగా నేను డేటా ప్రీ ప్రాసెసింగ్ చేస్తున్నాను. నాకు ఎక్స్ అండ్ వై తెలుసు అనమాట. ఓకే, ఈ ఎక్స్ అండ్ వైని నేను అకార్డింగ్ టు మనం డిస్కస్ చేసాం కాబట్టి 70% 30% అదే విధంగా నేను ఇక్కడ డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే టెస్ట్ సైజ్ నేను మెన్షన్ చేస్తాను 30%. నేను ఈ ఎక్స్ ఆల్ 81 రోస్ ఉన్నాయి అనమాట. 81 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి ఎక్స్ అండ్ వైలో. ఇక్కడ 3 కాలమ్స్, ఇది 1 కాలమ్ ఉంది. వైలో 1 కాలమ్, ఎక్స్లో 3 కాలమ్స్. ఓకే, ఈ విధంగా ఈ డేటా నేను ఏంటంటే నాకు 4 పార్ట్స్గా నేను డివైడ్ చేయాలంటే ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ వై టెస్ట్గా నేను డివైడ్ చేయాలంటే మనం ఈ ట్రైన్ అండ్ స్ప్లిట్. ఓకే, ఈ ట్రైన్ అండ్ స్ప్లిట్ వచ్చేసి ఎస్కే లెర్న్లో ఒక మెథడ్ ఉందన్నమాట. ఈ మెథడ్కి మనకి కంప్లీట్ ఈ ఎక్స్ అండ్ వై పాస్ చేస్తే మనకి టెస్ట్ సైజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. టెస్ట్ కానీ ట్రైన్ సైజ్ కానీ ఇక్కడ మనం మెన్షన్ చేసాం అనమాట. 30 కాబట్టి నా టెస్ట్ సైజు నేను అది మెన్షన్ చేసుకున్నాను 30%. ర్యాండమ్ స్టేట్ అనేది ఆల్వేస్ మనం మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయబోతే ఆల్వేస్ ఏంటంటే మన ప్రిడిక్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఆల్వేస్ ర్యాండమ్ స్టేట్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఈ మెథడ్ యూస్ చేసుకొని నేను ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్ వై ట్రైన్ వై టెస్ట్ నాకు ఈ 4 టర్మ్స్ వచ్చినాయి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఈజీగా మన మోడల్ని ట్రైన్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ పాస్ చేస్తే మోడల్ అనేది ట్రైన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం చూద్దాం. ఇక్కడ నేను ఏంటంటే గాసియన్ నైబేస్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి నాకు ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇది నైబేస్. అదేవిధంగా నేను కన్ఫ్యూజన్ మెట్రిక్స్ యాక్యురసీ స్కోర్ నేను క్యాలిక్యులేట్ చేయాలన్నా కానీ ఈ ఎస్కేలర్న్ నుంచి నేను ఈ ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నైబేస్ మోడల్ ఈక్వల్ టు గాసియన్ నైబేస్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద క్లాస్ అనమాట. ఇది గాసియన్ క్లాస్ నేను గాసియన్ నైబేస్ క్లాస్ నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే నేను ఫిట్ అనే ఒక మెథడ్ని యాక్సెస్ చేసి ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ నేను పాస్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేస్తే మోడల్ అనేది ట్రైనింగ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫిట్ అనే మెథడ్ కాల్ చేస్తే మోడల్ అనేది ట్రైనింగ్ అయిపోతుంది అనమాట. ఇది మోడల్ ట్రైనింగ్ అయిపోయింది. నా క్లాస్ డాట్ నేను ఇక్కడ మెథడ్ యాక్సెస్ చేసి ఈ మెథడ్లో ఏంటంటే ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేసి మోడల్ అనేది ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు నా ప్రిడిక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఈ ఎక్స్ టెస్ట్ని పాస్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ టెస్ట్ని పాస్ చేస్తే మనకి వై ప్రిడిక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ వై ప్రిడిక్షన్ అనేది నాకు వచ్చింది. ఇక్కడ సేమ్ నాకు నైబేస్ మోడల్ వచ్చేసి నాకు ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ నేను ప్రిడిక్ట్ మెథడ్ కాల్ చేసేసి నేను ఇక్కడ ఎక్స్ టెస్ట్ని పాస్ చేస్తున్నాను. ఈ ఎక్స్ టెస్ట్ పాస్ చేసి నాకు వై ప్రిడిక్షన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈజీగా మనం కన్ఫ్యూజన్ మెట్రిక్స్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏవి కరెక్ట్ ప్రిడిక్షన్స్ వచ్చినాయి, ఏవి రాంగ్ ప్రిడిక్షన్ వచ్చిందో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈ కన్ఫ్యూజన్ మెట్రిక్స్ ద్వారా. ఇక్కడ ఏంటంటే పీడీ7 అంటే నేను పాండాసే యూస్ చేసుకుని నేను ఇక్కడ క్రాస్ ట్యాబ్ అనే మనకి ఫంక్షన్ ఉందన్నమాట. ఈ క్రాస్ ట్యాబ్ మెథడ్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ మనం పాస్ చేయాలి. మనం యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అనమాట. మనం ఈ యాక్యురసీ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఎక్స్ టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ అనేది మనం పాస్ చేయాల్సి ఉంటుంది. సంథింగ్ ప్రాబ్లం. ఓకే, ఇక వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ నేను ఇక్కడ 2 పాస్ చేశాను. నేను రో వచ్చేసి యాక్చువల్ డేటా, కాలమ్స్ వచ్చేసి ప్రిడిక్షన్ డేటాగా నేను మెన్షన్ చేసుకున్నాను. యాక్చువల్ డేటా, ప్రిడిక్షన్ డేటా. ఓకే, ఈ విధంగా సీబోన్ మనం ప్యాకేజ్ అనేది యూస్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఒక సీబోన్ ప్యాకేజ్ కూడా మనం యూస్ చేయాల్సి ఉంటుంది. సీబోన్. ఓకే, ఇక్కడ ఈ సీబోన్ ప్యాకేజ్లో ఏంటంటే ఈ సీబోన్ ప్యాకేజ్ యూస్ చేసుకుని ఇక్కడ చూడండి ఇంపోర్ట్ సీబోన్ యాజ్ ఎస్ఎన్. ఓకే, ఈ సీబోన్ ప్యాకేజ్ మనం యూస్ చేసుకుని ఏంటంటే హీట్ మ్యాప్లోకి ఏంటంటే మనకి ఈ కన్ఫ్యూజన్ మెట్రిక్స్ పాస్ చేస్తే మనకు అనోటేషన్ ట్రూ అని మెన్షన్ చేస్తే మనకి గ్రాఫ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. నార్మల్గా ఆబ్సెంట్ ఉంటే మనకి ప్రిడిక్షన్, ఇది యాక్చువల్ డేటా అనమాట. యాక్చువల్గా మనకి ఆబ్సెంట్ ఉంది, యాక్చువల్గా ప్రజెంట్ ఉంది. యాక్చువల్గా ఆబ్సెంట్ ఉంది, ప్రిడిక్షన్గా వచ్చేసి మనకి ఆబ్సెంట్ ఉంది, ప్రజెంట్ ఉంది అనమాట. ఓకే, యాక్చువల్గా వచ్చేసి ఆబ్సెంట్ ఉంది, ప్రిడిక్షన్ కూడా ఆబ్సెంట్ ఉంది. ఇది కరెక్ట్ ప్రిడిక్షన్ అనమాట. అదేవిధంగా యాక్చువల్ వచ్చేసి ప్రజెంట్ ఉంది, అదేవిధంగా ప్రిడిక్షన్ కూడా ప్రజెంట్ ఉంది. ఓకే, ఇది కూడా కరెక్ట్ డేటా అనమాట. ఓకే, ఈ 2 మెట్రిక్స్ వచ్చేసి కరెక్ట్ ప్రిడిక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే చూడండి, యాక్చువల్ వచ్చేసి ప్రజెంట్ ఉంది, బట్ ప్రిడిక్షన్ వచ్చేసి ఆబ్సెంట్ ఉంది కాబట్టి ఇది రాంగ్. అదేవిధంగా ఇక్కడ యాక్చువల్ వచ్చేసి ఆబ్సెంట్ ఉంది, ఇక్కడ ప్రిడిక్షన్ వచ్చేసి ప్రజెంట్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఓకే, నాకు నార్మల్గా అవుట్ ఆఫ్ మనకు చూస్తే ఇక్కడ 80% అనమాట. మొత్తం 20 కరెక్ట్ 5 రాంగ్ వచ్చినాయి కాబట్టి
మనకి యాక్యురసీ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ పాస్ చేస్తే మనకి యాక్యురసీ అనేది వస్తుంది అనమాట. మనకి ఇక్కడ పాయింట్ ఇక్కడ మనకి చూసాం కదా, ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే మనకి వై ప్రిడిక్షన్ వస్తుంది అనమాట. అది చూపించడం కోసం ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే వై ప్రిడిక్షన్ వచ్చింది. ఇక్కడ క్రాస్ ట్యాబ్ యూస్ చేసుకుని ఏంటంటే మనకు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ వచ్చినాయి. ఇక్కడ హీట్ మ్యాప్లో మనం డిస్ప్లే చేస్తే యాక్చువల్ వర్సెస్ ప్రిడిక్షన్ మనకి డిస్ప్లే చేయొచ్చు అనమాట. మనకి ఆబ్సెంట్ ప్రిడిక్షన్ కూడా ఆబ్సెంట్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ప్రిడిక్షన్, ఇది కూడా కరెక్ట్ ప్రిడిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రజెంట్ ఉంది బట్ ప్రిడిక్షన్ వచ్చేసి ఆబ్సెంట్ ఉంది కాబట్టి ఇది రాంగ్. ఇది యాక్చువల్ వచ్చేసి ఆబ్సెంట్ ఉంది, మన ఇక్కడ ప్రిడిక్షన్ వచ్చేసి ప్రజెంట్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ఓకే, ఈ రెండు 20 కరెక్ట్ 5 రాంగ్. మనం యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తే 20/30 చేస్తే మనకి ఎంత వచ్చింది, 80% వచ్చింది అనమాట. మనం ఈ నైవ్ బేస్ క్లాసిఫికేషన్ మెథడ్ యూస్ చేసుకొని మనం 80% యాక్యురసీని మనం అచీవ్ చేసాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం నైవ్ బేస్ కూడా యూస్ చేసుకొని క్లాసిఫైర్ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం ప్రిడిక్షన్ అనేది చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.